హలో ఎవరివన్, దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్తున్నా. అంటే రేపు సండే అనమాట ఇంటర్వ్యూ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లిఫ్ట్లో ఉన్నాం, 3rd ఫ్లోర్. సో ఇక్కడ నుంచి మనం గాజువాక్ వెళ్ళి గాజువాక్ నుంచి హైదరాబాద్ వెళ్తా. క్లైమేట్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. చూపిస్తాను మీకు క్లైమేట్ ఏంటనేది. స్కై సో బ్యూటిఫుల్ మ్యాన్, వావ్. అండ్ అలానే ఈరోజు August 15 అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్. ఓకే, అది మ్యాటర్. ర్యాపిడ్ అయితే బుక్ చేసాం, తన కోసం వెయిట్ చేస్తున్నా. అన్న అయితే ఫైనల్గా వచ్చేసాడు. సో మనోడు బైక్ ఎక్కి గాజువాక్ సెంటర్కి అయితే వెళ్ళిపోయా. ట్రాఫిక్ అయితే తెలిసిందే కదా, ఈవినింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే మనం బుక్ చేసుకొని బస్సు అయితే ఎక్కేసాం. అండ్ కొంచెం రెస్ట్ తీసుకొని మధ్యలో బస్సు అయితే డిన్నర్ కోసం ఆపాడు. అక్కడ ఫుడ్ బిర్యానీ వచ్చేసి 350 సింగిల్ బిర్యానీ. చాలా హై రేట్ అనిపించింది, కానీ బస్సులన్నీ అక్కడ ఆపుతున్నాడు. నాకు తెలిసి ఆ బస్సు వాళ్ళకు అక్కడ రెస్టారెంట్ వాళ్ళకి ఏదైనా కమిషన్ ఉండే ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఉన్న మెన్యూ అయితే చెక్ చేయండి, మీకే అనిపిస్తుంది ఎంత ఓవర్గా ఉన్నాయి రేట్స్ అనేవి ఒక దానిపైన. తొలి చెప్పా కదా బస్సులన్నీ ఒక ప్లేస్ దగ్గర అవుతున్నాయని. ఆ ప్లేస్ ఇదే అనమాట. రెస్టారెంట్ పేరు వచ్చేసి ఏదో పేరు, నేను వీడియో కూడా తీసి ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది. సో ఎప్పుడైనా బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ ఖర్చులు మిగలాలంటే నైట్ టైం ఫుడ్ తీసుకెళ్తే మంచిది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మామ ఇక్కడ ఉల్లిపాయలు నిమ్మకాయలు ఉన్నాయి. ఆ నిమ్మకాయలు అయితే చాలా చిన్నవి. ఆడ గుద్దలో ముక్కులో పెట్టుకొని చచ్చిపోయినోళ్ళకి దూది పెడతారు కదా ముక్కులో, అలాగా ఆ నిమ్మకాయలు అలాగ ఉంటాయి. చాలా వాసన వచ్చేసి ఆ ఉల్లిపాయలు ఆ నిమ్మకాయలు చాలా వరస్ట్గా ఉన్నాయి. అడిగినా సరే యూజ్ ఉండదు. తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి ఆ చికెన్ చాలా గట్టిగా, రైస్ కూడా చాలా గట్టిగా ఉంది మామ. తినకపోతే డబ్బులు బొక్క, తింటే మించి నైట్ టైం ఇబ్బంది పెట్టేస్తే కడుపు. జాబా బ్రో, జాబా బ్రో, ఎక్కడ వైజాగ్? ఇదే మామ ఆ హోటల్, సన్ రైజ్ హెవెన్ అంట. ఎప్పుడైనా ఇక్కడ దిగితే జాగ్రత్త, ఎందుకంటే మంచిది ఫుడ్ మనం తీసుకెళ్ళడం మంచిది. ఇంటికాడ నుంచి డబ్బులు సేవ్ అవుతాయి, నీ కడుపు కూడా బాగుంటుంది. సో ఇక మార్నింగ్ అవగానే హైదరాబాద్ దిగిపోయాం. ఈ బస్సు ఇంకొక మెలికి పెట్టాడు మనకి. వీడు ఎల్బీ నగర్ ముందే ఇంకొక బస్సు అరేంజ్ చేసి, నార్మల్ బస్సు అరేంజ్ చేసి ఆ మెయిన్ బస్సు ఏమిటి అక్కడ ఆపేశాడు. అక్కడి నుంచి మమ్మల్ని సిటీ లోపలికి తీసుకెళ్ళాడు అనమాట. ఫైనల్గా అయితే బాచుపల్లికి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. అక్కడి నుంచి బాచుపల్లి వెళ్ళిపోయాం బస్సు ఎక్కి. ఫైనల్గా అయితే ఇంటర్వ్యూ ప్లేస్కి వచ్చేసామమ్మ. మీకు చూపిస్తా జనాలు ఎంతమంది ఉన్నారు ఏంటనేది. So now I am going to interview. This is my resume. So let's see what happened. అంతా ప్రొసీజర్ అంతా అయిపోయింది. టైం వచ్చేసి 10:30 అయింది. మేము ఇక్కడ 8కి వచ్చాం. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. సి ఆల్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ కామెంట్ గర్. ఓకే, రావాలి. క్లైమేట్ వాజ్ సో గుడ్. ఇంటర్వ్యూ అయిపోవాలి. ఓకే, బీ కాన్ఫిడెంట్ చెందు. ఓకే, డోంట్ ఫియర్. యు ఆర్ ది బెస్ట్, యు ఆర్ ది బెస్ట్, యు ఆర్ ది బెస్ట్. ఓకే, అది మాట. మళ్ళీ బయట నుంచి వచ్చి వీడియో చేస్తా, అప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సీ. మీరు బయట ఒక లైన్ చూశారు కదా, అదొక లైను, మళ్ళీ ఇదొక లైన్ అనమాట. అక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ మళ్ళీ వెయిటింగ్ చేసి అక్కడ బుక్లో నేమ్ రాయాలి. ఇది వెయిటింగ్ హాల్ అనమాట. వచ్చే వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని నేమ్స్ అవి పిలుస్తారు. అక్కడి నుంచి లోపల నుంచి పిలిస్తే అప్పుడు మనం వెళ్ళాలన్నమాట.
ఇంటర్వ్యూ చాలా మంచిగా అయ్యింది. చూడాలి ఏమవుద్దో. నాకైతే ఓకే, నేను బాగానే చెప్పాను, ప్రిపేర్ అయ్యింది అండ్ నాకు అనిపించింది. అన్నీ బాగా అడిగారు, బాగానే చెప్పాను. ఓకే, సో ఏమవుద్దో చూడాలి. అది మ్యాటర్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా మీద వచ్చేస్తుందని. సో చూద్దాం. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. అందుకే రవి మంత్రి బుక్ చదువుతున్నా. అయిపోయింది మొత్తం. కాల్ యూ లేటర్ అన్నాడు, వెళ్ళిపో అన్నాడు. ఓకే, సో అందుకే కంపెనీ ముందు కూర్చున్నాం. సో లెట్స్ గో. ఇప్పుడు లంచ్ చేసేసి నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలో చూద్దాం. అది మ్యాటర్. మామ, ఇక్కడ రేట్లు అబ్జర్వ్ చేయి నువ్వు. నైట్ మేము తినడానికి ఇక్కడ తినడానికి చాలా డిఫరెన్స్. అక్కడ నేను ఒక్కటి తింటే ఇక్కడ ముగ్గురు తిన్నా ఆ డబ్బులతో. ఇది చికెన్ రైస్, ఎగ్ రైస్, తర్వాత నేను ఒక బిర్యానీ చెప్పుకున్నా. అది మ్యాటర్. మొత్తం కలిపితే 350 ఎంత అయింది. అలాంటిది నేను నైట్ ఒక్కడితే 350 బిర్యానీ అక్కడ. సో లంచ్ అయిపోయాక అక్కడి నుంచి ఏఎంబి మాల్కి అయితే మా వాళ్ళు తీసుకెళ్లారు. కాసేపు అక్కడ చాలా టైం స్పెండ్ చేసి అమ్మాయిలు గట్టి చూసుకొని అన్ని షాపింగ్ మాల్స్ అమ్మాయి. బట్టలు షాపింగ్ మాల్ ఉండదు, అలానే వాచ్లు కూడా. అలానే ఆగస్టు 15 కావడంతో కొంచెం కలర్ఫుల్గా ఉంది. అది మ్యాటర్. ఇక అక్కడి నుంచి మెట్రోకి అయితే వచ్చేసామమ్మ. మెట్రోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు. మెట్రో నుంచి ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్ నుంచి బస్ తీసుకొని రాజమండ్రి వచ్చేసామమ్మ. రాజమండ్రి నుంచి మళ్ళీ దువ్వాడ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో అదే మ్యాటర్ అమ్మ. ఇంతటితో వీడియో అయితే సమాప్తి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.